ఇది వచ్చేసి బ్లౌజ్ కొలత ఇట్లా తీసుకోవాలి చూడండి. అంటే చాక్ పీస్తోని ఇక్కడ స్ట్రైట్గా గీసుకోవాలి. ఫస్ట్ స్కేల్ ఉంది కానీ అవసరం లేదు, స్ట్రైట్గా మనకి గీసుకోవడం అలవాటు అయిపోతుంది కాబట్టి స్ట్రైట్గా గీసేసిన. స్ట్రైట్గా గీసేసి దీనికి ఇట్లా వేసేసి కరెక్ట్గా కొలతలు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు లేదంటే ఇంచు మీ ఇష్టం, వదిలేసుకోవాలి, ఎక్కువ కొంచెం తీసుకోవాలి. నేనైతే 1/2 ఇంచు వరకు తీసుకుంటాను. ఇది వచ్చేసి 5.5. కాకపోతే వాళ్ళు ఏంటంటే భుజాలు జారిపోతున్నాయి అని చెప్పారు, అందుకని నేను చెప్పేసి 5 తీసుకుంటున్నాను. 5 ఇంచులు షోల్డరు, 5 ఇంచులు షోల్డర్ తీసుకొని 5 ఇంచులు మళ్ళీ ఇది తీసుకోవాలి. సంఖ భాగం కూడా 5 ఇంచులు తీసుకోండి. ఇది వచ్చేసి 11 పొడవు 11 కాడికి కరెక్ట్గా టిక్ పెట్టుకోండి. ఇదిగోండి 11 కాడికి తీసుకుంటున్నాను నేను. 10 ఉంది కానీ 11 ఉండాలి అని చెప్పేసి ఉంచుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం అన్నీ ఎక్కువ తీసుకుంటాను. నేను ఇక్కడ గల్ల కూడా 2 ఇంచులు తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇది బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్కి ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. ఇట్లా చూసుకొని ఇక్కడికి చూసుకొని మనం ఇప్పుడు పైపింగ్ పెట్టుకోవడానికి ఏదైనా నార్మల్గా ఏదైనా చూసుకోవడానికి ఇంత ఉంటుంది కదా, ఇది తీసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా ఇంత గీసుకోవాలి. ఇట్లా గీసుకొని రౌండే కాబట్టి రౌండే గీసేసుకోవాలి. రౌండ్ ఎక్కువ వస్తాయి నాకు, రౌండే కుట్టుకుంటారు. ఎక్కువ హెవీగా ఎవరు కుట్టుకోరు, ఎందుకంటే అందరు టీచర్స్ కాబట్టి రౌండే పెట్టుకుంటారు నా దగ్గర అయితే. ఇక్కడ టిక్ పెట్టినాం కదా, ఇంచు కాడికి పెట్టుకున్న తర్వాత ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు 9 ఇంచులన్నర 9 ఇంచుల కాడ మనకు బ్లౌజ్ చూసుకొని నేనైతే 9 ఇంచుల కాడ టిక్ పెట్టుకుంటున్నా. 9 ఇంచుల కాడికి ఒకటి పెట్టుకొని మళ్ళీ 1.5 ఇంచున్నర 2 ఇంచులకి ఒక ఖర్చు ఉంచేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ 5 ఇంచుల కాడ చూడు, 5 ఇంచుల కాడ ఒకటి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసేసుకోవాలి, రౌండ్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇగో ఇది నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం లైనింగ్ నీట్గా కట్ చేసుకున్నాం అనుకో మనకి క్లాత్ అంత అవసరం ఉండదు. సాదా బ్లౌజులకైతే ఓకే, మనం సాదా బ్లౌజులకైనా దేనికైనా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. కటింగ్లోనే ఉంటుంది మనకు ప్రాబ్లం, కుట్టడంలో ఏమీ ఉండదు. ఇప్పుడు ఇది ఇట్లా స్ట్రైట్గా మళ్ళీ ఇక్కడ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి, ఇక్కడ కొంచెం తక్కువ ఉంచాలి. ఇది బ్లౌజ్ ప్లేటు కూడా ఎక్కువనే పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకుంటేనే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చేతులు తీద్దాం. నేను ఫస్ట్ చేతులు తీస్తా కానీ అన్నిట్లా ఫస్ట్ చేతులు ఉండిపోతున్నాయి అన్నట్టు నేను లాస్ట్కి వదిలేసిన. ఇప్పుడు చేతులు తీసినాక మళ్ళీ ఫ్రంట్ సైడ్ తీద్దాం. చేతులు వాళ్ళ ఎంతున్నాయో చూసుకొని బ్లౌజ్ కొలతకి వాళ్ళు పెద్దగా పెట్టమంటే ఓకే, కానీ లేకపోతే చిన్నగా పెట్టమంటే చిన్నగానే పెట్టుకోవాలి. వాళ్ళకి ఇదే సైజ్ చెప్పారు కాబట్టి నేను ఇదే సైజు పెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడికి కొంచెం ఎక్కువ తీసుకోండి, కావాలంటే పోయేది ఏముంది. ఇట్లా స్ట్రైట్గా గీసుకొని మామూలుగా అయితే నేను మీకు ఇలా కూడా చెప్తాను చూడండి. 2 ఇంచుల కాడ ఒక టిక్కు, మళ్ళీ 4 ఇంచుల కాడ ఒక టిక్కు. చూసిరా నేను కొలత తీసుకున్నా, నార్మల్గా తీసుకున్నా అలాగే వచ్చింది. అంటే మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇలాగ కట్ చేసేసుకోండి. ఇవి ఇలా కట్ చేసేసుకుంటే ఇక్కడికి పనికి వస్తాయి అన్నమాట. ఇక్కడ తక్కువ పడుతుంది కదా క్లాత్, మనకి ఇక్కడికి జెంట్కి సరిపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కట్ చేద్దాం. ఇది 3 ఇంచులు. నేను మామూలుగా అయితే 3 ఇంచులన్నర పెట్టుకుంటా, 4 ఇంచులు పెట్టుకుంటా, కానీ 3 ఇంచులే పెట్టుకుంటున్నాను ఎందుకంటే అక్కడ అవసరం లేదు కాబట్టి. ఇటు సైడ్ 2 ఇంచులన్నర, మిగిలిందంతా గీసేసుకోవాలి ఇట్లా.
గల్లా సేమ్ చూసుకొని నేనైతే గీతలు పెట్టుకుంటా, చూస్తారు కదా ఆల్రెడీ, చెప్పనవసరం లేదు మీకు. మీకు కొంచెం ట్రైనింగ్ అలవాటు ఉందనుకో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది గీసేది. అంత పర్టికులర్గా మీకు ప్రతిదీ చెప్పనవసరం లేదు. ఓ దాని గురించి మనం బాగా అవసరం లేదు, మీకు అర్థమైపోతుందని నేను అనుకుంటున్నాను. చంక భాగం నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు క్రాస్ పట్టి తీద్దాం. నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను చూడండి, 3 ఇంచులు 11, ఇక్కడ 2 ఇంచులన్నర. కాకపోతే క్లాత్ తక్కువ సరిగా లేదు కాబట్టి కొంచెం నీట్గా తీసుకోవాలి, అంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలని అర్థం. ఇటు సైడ్ మీకు అలా కాకుండా ఇటు సైడ్ చూపిస్తాను, ఒక నిమిషం.